సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణం చేత సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనం జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే స్వామి ఇవ్వాల్టితో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ 4 కాండలు పూర్తి చేయించినట్టు ఇవాల్టి ప్రసంగంతో కిష్కింధాకాండం పూర్తయిపోతుంది. తదనంతరం రేపటి నుంచి మహోజ్వలమైనటువంటి సుందరకాండ ప్రారంభం అవుతుంది. మన అదృష్టం ఏమిటంటే యథార్థమునకు సంకల్పం చేసినప్పుడు నేను అవన్నీ ఏం ప్లాన్ చేయడం కుదరదు, అలా కుదరదు కూడా. ఎందుకంటే ఫలానా ఘట్టం ఫలానా రోజున తీసుకొద్దామంటే అది కుదురుతుంది. అలాగా నిన్నను ఖచ్చితంగా పూర్వదిక్ అన్న పేరు ఎందుకు వచ్చింది, సూర్యభగవానుడు ఎక్కడ ఉదయిస్తాడు, ఆ సుదర్శన పర్వతం ఎలా ఉంటుంది, మేరు పర్వతం మీదకి ఎలా వస్తాడు, అక్కడి నుంచి అష్టాద్రికి ఎలా వెడతాడు, అవన్నీ జరిగేటటువంటి ఘట్టాలు ఖచ్చితంగా రథసప్తమి నాడు అసుర సంధ్య వేళలో రావడం, విశేషించి మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంత పరమ పవిత్రమైనటువంటి సమయంలో భీష్మేకాదశి కలిసే సమయంలో సుందరకాండ నడవడం, ఇవన్నీ మనం అనుకుంటే మనం సంకల్పం చేస్తే నడుస్తాయా అంటే అలా కుదిరేటటువంటి విషయాలు కావు. ఈశ్వరానుగ్రహం లేకపోతే రామాయణం వినడము అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల పుణ్యము ఘనీభవిస్తే తప్ప అటువంటి అదృష్టం కూడా దక్కడం సాధ్యం కాదు. అందుచేత అది వినడానికి కూడా శృణ్వంతపః, వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. చెప్పడానికి సరి భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే అందులో ఒక్క అక్షరం పలకడం కూడా కుదరదు. ఎందుచేత అంటే రామాయణమే. వాల్మీకి మహర్షి యొక్క అనుగ్రహం లేకపోతే, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం లేకపోతే, సీతమ్మ తల్లి, హనుమ మొదలైన వారు కటాక్షించకపోతే ఎక్కడ పలుకుతారు? అందుకే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించారిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం లేకపోతే ప్రణంతుం స్తోతుం వా, నమస్కారం చెయ్యడమే కుదరదురా పిచ్చివాడా. ఇంకా నమస్కరించాలన్నా, అమ్మ గురించి ఒక స్తోత్రం చెయ్యాలన్నా భగవంతుని యొక్క కృప లేనిదే జరిగేటటువంటి విషయం కాదు అంటారు. మన యందు నిజంగా రామచంద్ర ప్రభువుకు ఉన్నటువంటి అపారమైన కృప వల్లే ఈ కార్యక్రమాన్ని మనం నడిపించుకోగలుగుతున్నాం. సరే, నిన్నటి రోజున 4 దిక్కులకి వానరుల్ని పంపించారు సుగ్రీవుడు. అన్వేషించమని 30 రోజుల గడువునిచ్చారు. 30 రోజుల లోపల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా తిరిగి వచ్చేయాలని ఆదేశం ఇచ్చారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా 30 రోజులు పూర్తయిపోయిన తరువాత ఏ వానరుడైనా తిరిగి వస్తే వారికి శిరచ్ఛేదనం విధింపబడుతుంది. ఇది సుగ్రీవాజ్ఞ. ఆ విషయంలో ఏమీ సందేహం ఉండదు. అందుకని ఖచ్చితంగా 30 రోజుల లోపల మీ అన్వేషణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలి అని శాసనం చేశారు. అన్ని దిక్కులకి వానరులు బయలుదేరారు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఈ 4 దిక్కులకి వెళ్ళినటువంటి వానరములలో 3 దిక్కులకి వెళ్ళినటువంటి వారు 1 రోజులు పూర్తయ్యే లోపల తిరిగి వచ్చేసి వారు అన్వేషించడంలో ఏమాత్రం తేడా లేదు. మహానుభావులు రాత్రిపూట చెట్ల కింద పడుకునేవారు, పగటిపూట భూమండలాన్ని, నదుల్ని, సముద్రాల్ని, పర్వతాల్ని, వనాల్ని అన్నింటినీ అన్వేషించారు. అన్వేషించి మాకు సీతమ్మ జాడ తెలియలేదు అని తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులలో హనుమ ఉన్నారు కనుక ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది అని పూనికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు మహానుభావుడు సుగ్రీవుడు. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు శతదూరముపాగమ్య సర్వైస్తై కపిసత్తమై విచినోతి స్మ వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్రాన్ నదీ దుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షషండాంశ్చ వివిధాన్ పర్వతాన్ ఘనపాదపాన్. ఆ దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వాళ్ళు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళి ఆ వింధ్యపర్వతంలో ఉండేటటువంటి గుహల్ని, చెట్లని, సరస్సుల్ని, ఆ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో కనపడినటువంటి నదుల్ని, ఆ నదీ తీర ప్రాంతాల్ని, జనపదాల్ని, నగరాల్ని, గ్రామాల్ని కనపడ్డ ప్రతి చోట సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూ బయలుదేరారు. ఆ వింధ్యపర్వతంలో కొన్ని అసంఖ్యాకమైనటువంటి గుహలు, అవి 1, 2 కవు, ఎన్ని వనాలు, ఎంతంత చెట్లు, ఎంతంత గుహలు, వాటన్నిటినీ వెతికేశారు.
ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. ఇంతగా వెతికినా ఎక్కడా కనపడలేదు. మరి కొంచెం ముందుకు వెళ్ళారు. వెడితే ఒక్క మనిషి సంచారం కూడా లేదు. ఒక్క చెట్టుకొక్క పండు లేదు, ఒక్క చెట్టుకొక్క ఆకు లేదు. కనీసం ఒక ఏనుగు కానీ, ఒక పులి కానీ, ఒక సింహం కానీ, ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ కనపట్టలేదు. అటువంటి నిర్జనమైనటువంటి అరణ్యం ఒకటి కనపడింది. ఎత్ర వంద్య ఫలావృక్ష విష్పుత విపుష్పాహ పర్ణవర్జితాః నిస్తోయా సరితో ఎత్ర మూలం ఎత్ర సుదుర్లభం. అక్కడ కనీసం తినడానికి మూలములు కూడా దొరకలేదుట. అటువంటి అరణ్యంలో అక్కడ కూడా ఏమో ఎందుచేతనైనా మంచిది సీతమ్మ తల్లి ఉంటుందేమోనని బహుజాగ్రత్తతో ఆ ప్రాంతం అంతా కూడా నిర్జనారణ్యం అంతటినీ కూడా అన్వేషణ చేశారు. అన్వేషణ చేసినా ఎక్కడా సీతమ్మ తల్లి కనపడలేదు. ఇదేమి ఒక అరణ్యంలో ఒక ఆకు కూడా లేకుండా, ఒక కాయ కూడా లేకుండా, ఒక పండు కూడా లేకుండా, ఒక మనిషి లేకుండా, ఒక జంతువు లేకుండా ఏమిటి అరణ్యం ఎందుకింత దుర్గమంగా ఉంది, ఎందుకింత నిర్జనంగా ఉంది అని ఆలోచన చేశారు. చేస్తే అప్పుడు చెప్పారు, కండుర్నామ మహాభాగ సత్యవాదీ తపోధన మహర్షి పరిమామర్షి నియమై రుష్ప్రదర్శన. మహానుభావుడు ఒకప్పుడు కండువు అనబడేటటువంటి మహర్షి ఆ అరణ్య ప్రాంతంలో ఉండేవారు. చాలా దేవతలు కూడా వారి యొక్క తపశ్శక్తిని చూసి భయపడేవారు. అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి కండు మహర్షి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క కుమారుడు ఆ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రాణాల్ని పోగొట్టుకోవడం చేత కండు మహర్షికి ఆ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడింది. ఖేదం ఏర్పడి ఎంత పెద్దవారైపోనివ్వండి, ఒక్కొక్క ఇంట్లో ఉండగా తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, అది ఒక అద్దిల్లు అయితే మనం ఆ ఇంటిని కొంతకాలం వదిలేస్తాం, వెళ్ళిపోతాం ఆ ఇంటిని ఖాళీ చేసి, అవే స్మృతులు వస్తున్నాయి. అలా బహుశా కండు మహర్షి అంతటి వారికి కూడా పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయారు. అందుచేత ఆయన ఆ అరణ్యాన్నంతటినీ శపించారు. ఇక్కడెక్కడా పళ్ళు కాని, కాయలు కాని, ఆకులు కాని, జంతువులు కాని, మనుష్యులు కాని ఎవ్వరూ తిరగరు, నిర్జనమైపోతుంది అరణ్యం అని. అందుచేత కండు మహర్షి యొక్క శాపం చేత ఆ అరణ్యం అంతా నిర్జనంగా ఉండిపోయింది. అటువంటి అరణ్యాన్ని దాటి ముందుకు వెడుతున్నారు. వెడుతుంటే ఒక గుహలోంచి భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఒక రాక్షసుడు పరిగెత్తుకొచ్చాడు. అసలు ఆ రాక్షసుణ్ణి చూసినంత మాత్రం చేత దేవతలు కూడా భయపడతారట. ఆయన పేరు చెప్పలేదు, అది గమ్మత్తు. ఆయన పరిగెత్తుకుంటూ ఈ వానరుల మీదకు వస్తున్నాడు. అందరూ చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అంగదుడు చూసి అనుకున్నట్ట వస్తున్నవాడు రావణాసురుడే అనుకున్నట్ట. అనుకుని తమాపతంతం సహసా వాలిపుత్రోంగదస్తథా రావణోయమితి జ్ఞాత్వా తలేనాభిజఘానః. రావణాసురుడే మీదకు వచ్చేస్తున్నాడు అనుకుని, అంటే మనస్సుకి ఒక చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. మనం ఎవరైనా ఒక చాలా మనం ప్రేమించేటటువంటి వ్యక్తి రావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి, 8 గంటలకు వస్తారు అని అన్నారనుకోండి, 8 గంటలకు వస్తే 8 గంటలకి ఒక 5 నిమిషాల ముందు నుంచి తలుపు ఎవరు కొట్టినా వాళ్ళే వచ్చేసారనుకుని గబగబా సర్దుకుని లేచిపోతుంటాం, వచ్చేసారని. తీరా తలుపులు తెరిచిన తర్వాత వాచ్మెన్ వస్తాడు, ఇప్పుడు వచ్చాడు అనుకుని మనస్సులో, సరే ఏం తెచ్చో, పాల ప్యాకెట్ తెచ్చాము, సరే వెళ్ళు అని పాల ప్యాకెట్ తీసుకొని తలుపు వేసుకుంటాం. మళ్ళీ 10 నిమిషాలు అవుతుంది, మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది, వచ్చేసారని మళ్ళీ కుర్చీలు సర్దేసుకుని మళ్ళీ లేచి గబగబా తలుపులు తీస్తాం. తీస్తే తీరా వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఏమంటే ప్లాస్టిక్ పెన్నులు 5-3 రూపాయలకు అమ్ముతున్నామని వాళ్ళు వస్తారు. సరే వాళ్ళ మీద విసుక్కుంటాం. వచ్చిన ప్రతివాడు తలుపు కొడితే మనం ఎవరిని ఊహిస్తున్నామో వాళ్ళే వచ్చేసారనుకుంటాం. అందుకని దక్షిణ దిక్కున వెడుతున్నాం, రావణాసురుడు ఉంటాడు, అదే ఆలోచనతో వెడుతున్నారు. వెడుతుంటే ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి రాక్షసుడు కూడా రావణాసురుడిలాగే కనపడ్డాడు. కనపడగానే అంగదుడు ఇంకేముంది రావణాసురుడే వచ్చేసాడు చంపేయాలని ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటినీ కూడా తీసుకుని అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టేట. వాడి దురదృష్టం, వాడికి అంత దెబ్బ అక్కర్లేదేమో బహుశా, కానీ రావణాసురుడు అనుకుని కొట్టేశాడేమో దెబ్బ. కొట్టేసేసరికి పాపం వాడి తల మీద ఆ అరిచేతి దెబ్బ తగలగానే నవరంధ్రాల్లోంచి నెత్తురు వరదలా కారిపోయి వాడు అక్కడ పడిపోయి మరణించాడు. తర్వాత వాడు ఉన్నటువంటి ఆ గుహా ప్రాంతాన్నంతటినీ వెతికారు. ఎక్కడా ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు. ఆ దగ్గరలో ఉన్నటువంటి వనాన్ని, అరణ్యాల్ని అన్నింటినీ వెతికేశారు. ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. సరికదా, వెతికిన కొద్దీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి పెరిగిపోయింది, దాహం పెరిగిపోయింది. ఎక్కడా నీరు కనపట్టలేదు. ఎక్కడా తిందామంటే కాస్త పళ్ళో
కాయలో 4 మూలాలో దొరకట్లేదు. దానికన్నా దారుణమైంది తాగుదామంటే గుక్కెడు నీళ్లు దొరకలేదు. దాహంతో ఆకలితో విశేషమైనటువంటి బాధ పొందుతున్నారు. అరణ్యాల్లో ఉండే వాళ్ళకి కొన్ని గమ్మత్తైనటువంటి లక్షణాలు ఉంటాయి. మనకంటే వాటి గురించినటువంటి ఆలోచన మనకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడైనా ఏ ఘాట్ రోడ్లో అన్నా వెళ్ళినా ఏదో అలా కిటికీలోంచి చూసుకుంటూ అబ్బా చెట్లు బాగున్నాయి, పుట్టలు బాగున్నాయి అంటూ వెళ్ళిపోతాం. కానీ నిజంగా అసలు అలా అరణ్యాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్ల కింద జీవితాలు గడుపుకునేటటువంటి వాళ్ళ స్వరూపాలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళ జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుచేత నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు మరోలా అనుకోకండి ఇలా చెప్పానని. నా చిన్నతనంలో గేదెలు కాసుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళేవారు. వెళ్ళి ఆ మామిడి తోటకి చుట్టూ తాటి చెట్లు ఉండేవి. ఆ తాటి చెట్ల నుంచి తాటిపళ్ళు కోసి వాళ్ళు అక్కడ దొరికినటువంటి పుల్లలు మొదలైన వాటి మీద కాల్చేవారు దాన్ని. ఎంత సువాసన వచ్చేదో. అందులోంచి ఆ తాటి పేశలం పీక్కుని తింటూ ఉండేవారు. తింటుంటే ఈ గేదెలు ఎక్కి వస్తుండేవారు. మీరు ఏం చేస్తారంటే, మేము ఇలా ఈ గేదెల మీద ఎక్కి ఎడతాం, తోటలోకి ఎడతాం, చాలా బాగుంటుంది, తాటిపళ్ళు కాల్చుకుంటాం, తింటామని చెప్పేవారు. చెప్తే నిజంగా అలా మనం కూడా గేదె మీద ఎక్కి వెడితే ఎంత బాగుంటుందో అని ఒక కోరిక ఉండేది. ఉంటే ఇంట్లో ఎప్పుడైనా అలా నేను వెడతాను తోటకి గేదె మీద అంటే కాళ్ళు విరిచేస్తాననేవారు. అందుకని ఎప్పుడు ఓసారి ఏదో మా అమ్మగారు చూడకుండా మొత్తం మీద ఒకసారి ఒకరిని గేదె ఎక్కించమంటే వాడు ఎక్కించాడు. ఎక్కిస్తే ఆ గేదె ఒక తోటకి తీసుకెళ్ళిపోయింది. వెళ్ళిపోయాం. తీరా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఒక పెద్ద బావి, ఆ రోజుల్లో 4,500 ఎకరాలకి నీటిని సరఫరా చేసేవి ఆ బావులు మోటార్తోటి. వీళ్ళందరికీ ఈత వచ్చి ఆ పిల్లలు పరిగెత్తుకొచ్చి ఆ నూతిలో దూకేసి ఇటువైపు నుంచి అటువైపుకి ఈత కొట్టుకుని వెళ్ళి ఆ బోరింగ్ గొట్టం పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు నుయ్యి. అది చూసి ఏడు ఆ మాత్రం మనం ఇటు నుంచి అటు వెళ్ళలేమా అనిపించింది నాకు. అనిపించి నేను చొక్కా విప్పేసి నిక్కరతోటి గభాలను దూకేశాను. దూకడం వరకు తెలుసు, కానీ అటువైపుకి ఈత కొట్టడం తెలియదు. అదేంది అందరిలా ఇలా అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం. వెళ్ళిపోతామా, మునిగిపోయిన తర్వాత ఊపిరి అంతా అయిపోయినటువంటి సందర్భంలో ఈశ్వరుడు వీడు ఇంకా బతకవలసిన వాడు అనుకున్నాడో ఏమో, నా ఎందుకు దయ చూపించాడో ఏదో మొత్తం మీద ఎలా చేరానో తెలియదు. కానీ ఆ మోటార్ కొట్టం దగ్గరికి చేరి మొత్తం మీద పైకి ఇంటికి వచ్చేసాక 104 జ్వరం వచ్చింది. ఆ నూతిలో పడిపోయిందే ఉండిపోయింది మనస్సులో. సరే, అందుచేత అరణ్యంలో జీవితం అంటే అదో గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏది కావలసి ఉంటే అప్పుడు దానికి అనుగుణమైనటువంటి సంకేతముల చేత పట్టుకుంటారు. నేను ఇందుకు ఈ అనుభవం గురించి ప్రస్తావన చేశాను అంటే, ఎందుకో యాదృచ్ఛికంగా జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అంటే వాళ్ళ జీవితాలు చాలా తేలిగ్గా కనపడతాయి చూడ్డానికి. కానీ అరణ్యంలో జీవించడం అంటే గుక్కెడు మంచినీళ్ళు కావాలంటే మనలా గబుక్కుని వెళ్ళి వాటర్ ఫిల్టర్లో ఇలా నొక్కుకోవడానికి ఉండదు కదా. ఆ నీరు ఎక్కడుందో కనిపెట్టాలి. ఎంత అందంగా జాడ కనిపెడతారో చూడండి. మనతో పాటుగా దాహం కలిగినటువంటివే జంతువులు కూడా ఉంటాయి. మనకి జంతువుకి, మనకి పక్షికి ఒక తేడా ఉంటుంది. సాధారణంగా పక్షుల్లో కొన్ని పక్షులకు ఒక లక్షణం ఉంటుంది. అవి నీళ్లు తాగేసి వదిలిపెట్టవు. నీళ్లు తాగిన తర్వాత సేద తీరాలంటే దొరక్క నీళ్లు దొరికాయి అనుకోండి, కడుపు నిండా నీళ్లు తాగేసి ఓసారి అందులో స్నానం కూడా చేసేస్తాయి. అందులో స్నానం కూడా చేసేసి ఆ ఒళ్ళంతా తడిపేసుకుని టపా రెక్కలు కొట్టుకుని సంతోషంగా కాసేపు చెట్టు మీద కూర్చుని, వాటికి ఏమి ఆనందం కలుగుతుందో మనలాగే వాటికి తడి ఒంటి మీద దురద పెడుతుందో మరి ఆ రెక్కెత్తుకోసారి ముక్కుతో ఇటు పొడుచుకుని అప్పుడు మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా తడి రెక్కలతో కూడిన పక్షులు ఎక్కడి నుంచన్నా బయటికి వస్తున్నాయా అని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకని? దాహం వేస్తోంది. అందుచేత ఎక్కడైనా పక్షుల యొక్క రెక్కలు తడితో వస్తూ టపటపా కొట్టుకుంటుంటే ఆ పక్షులు ఎట్నుంచి వస్తున్నాయో చూడాలి ఇప్పుడు. అందుకని వానరులందరూ గమనిస్తున్నారట. గమనిస్తుంటే ఒక బిలం ఒకటి కనపడింది. ఆ బిలంలోంచి పక్షులన్నీ వచ్చేస్తున్నాయి తడి రెక్కలతోటి. వాటి వెనక కొన్ని జంతువులు కూడా తడి శరీరాలతో బయటికి వస్తున్నాయి. అంటే ఈ బిలంలోకి వెడితే ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అనుకున్నారు. దుర్గమృక్ష బిలం నామ దానవేనాభిరక్షితం క్షుత్పి పాసాపరీతాస్తు శ్రాంతాశ్చ సలిలార్థిన అవకీర్ణం లతా వృక్షై దదుషుస్తే మహాబిలం. విశేషమైనటువంటి దాహంతో విశేషమైన ఆకలితోటి బాధపడుతున్నారు కనుక మనకి ఈ విషయం ఒక విషయాన్ని జ్ఞాపకాన్ని చేస్తుంది. కడుపు నిండుగా ఉందనుకోండి, దాహం తీరి ఉందనుకోండి, కావాలని ప్రమాదంలోకి ఎవ్వడూ వెళ్ళడు. నాలుక పిడచ కట్టుకుపోతోందనుకోండి, ఆకలి కడుపు మండిపోతోందనుకోండి,
అటువంటప్పుడు ప్రాణాన్నైనా సరే పణంగా పెట్టేసి అక్కడ ఒక్క గుక్కెడు నీళ్లు దొరుకుతున్నాయంటే ఎలాగో అలా వెళ్ళి ఆ గుక్కెడు నీళ్లు తెచ్చుకు తాగేసి ముందు ప్రాణాలు నిలబెట్టేసుకుంటాడు. పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి ఉండే గొప్పతనంలో అదొకటి. ఇందులో కూడా పృథివీ ఆపస్తేజోవాయురాకాశములున్నా ఇందులో పృథివీకి లోపం వస్తే కొంతసేపు బతుకుతుంది. ఓ ఎముక విరిగిపోయింది అనుకోండి, ఇబ్బంది ఉండదు, బతుకుతుంది. కానీ నీరు తగ్గిపోయింది అనుకోండి, ప్రమాదానికి వెళ్ళిపోతుంది. వాయువు తగ్గిపోయింది అనుకోండి, ఇంకా ప్రమాదానికి వెళ్ళిపోతుంది, ఊపిరి అందకపోతే. అందుచేత ఆకలి దాహము ఈ రెండిటికి ఎవరు తట్టుకోలేరు. అందుకని ఈ బిలంలోకి మనం ప్రవేశించచ్చా ప్రవేశించకూడదా, వాళ్ళు దాని గురించి ఆలోచన మర్చిపోయారు. ఎలాగో అలా ముందు ఆకలి తీరాలి, దాహం తీరాలి, అందుకని చెప్పి మనం ఈ బిలంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అనుకుని గడ్డితోటి లతలతోటి కప్పబడి ఉన్నటువంటి ఆ బిలరంధ్రంలోకి మెల్లిగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ప్రవేశించారు. ప్రవేశిస్తే గాఢాంధకారం. ఆ లోపల నుంచి సింహాలు వస్తున్నాయి, పెద్ద పులులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. వాటిని చూస్తున్నారు. కానీ చూస్తున్నా వాళ్ళకేం భయం లేదు. ఒక్కొక్కడిది 1000 ఏనుగుల బలం. అందుకని ఒక సింహం అంటే తోకట్టుకుని దగ్గర పవతల పారేస్తారు వాళ్ళు. అందుకని సింహాలకి వాళ్ళు భయపడలేదు. కానీ వెళ్ళడానికి కన్ను పొడుచుకున్న దారి కనపట్టలేదు, అంతటి గాఢాంధకారం. అయితే గమ్మత్తు ఏంటంటే మహర్షిలో, వాల్మీకి మహర్షిలో ఒక గొప్పతనం ఉంది. మనం అటువంటి గాఢాంధకారమైన ప్రాంతంలోకి వెళ్ళగానే ఒక 10 మందిని కలిసి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? ఎవరి మానాన వాళ్ళని సరే పదండి బయలుదేరదాం అనం. తప్పిపోతామేమో ఈ చీకట్లోనని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకోండి అంటాం. పట్టుకుని ఒక హారం కింద ఏర్పడి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని బయలుదేరుతాం. ఎందుకని 10 మంది చేరుతారని. ఎవరైనా ఒకడు చెయ్యి వదిలిపెట్టేస్తే ఒరే బలానా వాడు చెయ్యి వదిలిచాడు రోయ్ ఆగంటాం. అందుకని వానరులు అందరూ కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకున్నారట. పట్టుకుని ఆ చీకట్లో ఆ బిలంలో ప్రయాణం చేస్తూ లోపలికి బయలుదేరి లోపలికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళిన తరువాత చూస్తే ఆశ్చర్యపోయారు. అక్కడ లేనటువంటి వృక్షం లేదు, అక్కడ లేని లత లేదు. చెట్ల నిండా ఎక్కడ చూసినా కాయలు పళ్ళు పుష్పాలతో పరమ శోభితమైనటువంటి స్థితిలో ఉంది. పెద్ద పెద్ద తేనెపట్లు, ఆ తేనెపట్ల నుంచి తేనె కిందకి జారిపోతోంది. అంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, జాతరూపమయై మచ్చైహి మహద్భిశ్చాధ పంకజైః నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలావృత కాంచనాని విమానాని రాజతాని తథైవ చ తపనీయ గవాక్షాని ముక్తాజాలావృతాని చ హైమరాజత భౌమాని వైఢూర్యమణిమంతి చ దదృశుస్తత్ర హరయో గృహా ముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రమాళ మణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన చిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాణి చ యానాని దదృశుస్తే సమంతతః అగరూణాంచ దివ్యానాం చందనానాంచ సంచయాన్ శుచీన్యభ్య వరాహ్యాని మూలాని చ ఫలాని చ మహార్హాణి చ పాకాని మధూని రసవంతి చ దివ్యానాం అంబరాణాంచ మహార్హాణాంచ సంచయాన్ కంబళానాంచ చిత్రాణాం అంజినానాంచ అజినానాంచ సంచయాన్ తత్ర తత్ర విచిన్వంతో బిలే తస్మిన్ మహాబలాః దదృశుర్వానరాః శూరాః స్త్రియం కాంచిదదూరతః. ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చిత్రమైనటువంటి విశేషాలన్నీ కనపడతాయి అంటే వాళ్ళకి ఆ లోపల ఎక్కడ చూసినా జాతరూపమయై మచ్చైః మహద్భిశ్చాధ పంకజైః. ఆ సరోవరాల్లో బంగారముతో చేయబడినటువంటి తామర పువ్వులు వికసించి ఉన్నాయి. వాటికి బంగారముతో కూడినటువంటి కింజిల్కములు ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఒక బంగారు తామర పువ్వు సరస్సులో ఉండడం గొప్ప విషయం కాదు. ఏదో బంగారు తామర పువ్వు ఎవరో తమ మాయాశక్తి చేత అక్కడ బంగారు తామర పువ్వుని సృష్టించి ఉండొచ్చు, అది కాదు. ఆ సరస్సులో బంగారు తామర పువ్వు ఉంటే బంగారు తామర పువ్వులోంచి పడినటువంటి పుప్పొడి చేత ఆ నీరు మంచి సువాసనతో ఉండడం, తీయటి రుచితో ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుచేత అంటే, మీరు ఓ బంగారంతో పువ్వు చేయించుకున్నారనుకోండి, బంగారం పువ్వు చేయించుకొని బంగారం పువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అది బంగారం పువ్వు కాబట్టి మామూలు పువ్వు కన్నా జాగ్రత్తగా చూసుకుంటారేమో, కానీ బంగారం పువ్వుకి వాసన రమ్మంటే రాదుగా, అది లోహం.
అందులోంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ ఒక 2 రూపాయలు పెట్టి ఇన్ని మల్లెపూలు కొనుక్కున్నారనుకోండి, ఒక మల్లెపువ్వు పట్టుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన వేరు. బంగారు తామర పువ్వులలో బంగారు కింజిల్కములుంటే అందులోంచి పుడినటువంటి పుప్పుడి చేత నీటికి తీయటి రుచి, మంచి సుగంధము అబ్బేయటే. విచిత్రం ఏమిటంటే అంతస్తులతో కూడినటువంటి మేడలు ఉన్నాయిట. కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు, సెకండ్ ఫ్లోర్ అంతా వెండితో కట్టారు, థర్డ్ ఫ్లోర్ అంతా బంగారంతో కట్టారు. అలా ఒక అపార్ట్మెంట్ని మీరు మనస్సుతో ఊహించండి. సూర్యుడి యొక్క కిరణాలు పడుతుంటే మొదటంతస్తు బంగారం, 2వ అంతస్తు వెండి, 3వ అంతస్తు బంగారం, 4వ అంతస్తు వెండి అలా ఉందనుకోండి. పసుపు తెలుపు పసుపు తెలుపు అలా ఉండి దాని మీద కిరణములు పడుతుంటే అందులోంచి ఎర్రటి కాంతులు వస్తుంటే వైద్ర వైఢూర్య మణి మాణిక్యముల చేత తాపడము చేయబడినటువంటి గోడలుంటే ముత్యాలతో నిర్మింపబడినటువంటి పరదాలు కలిగినటువంటి కిటికీలుంటే మనం కిటికీలకి కర్టెన్స్ అని చెప్పి కట్టుకుంటాం కదా, ఆ కట్టబడినటువంటి పరదాలు ముత్యాలతో చేయబడినటువంటి దారాలతో గుచ్చి చేసి ఆ కిటికీలకి వైఢూర్యాలని తాపడం చేశారనుకోండి, ఈ కంటితో చూడగానే ఎవరైనా అలా ఉండిపోరా, అంత చిత్రంగా ఉన్నాయిట. పెద్ద పెద్ద చెట్లు, చెట్ల నిండా పువ్వులు, చెట్ల నిండా కాయలు, చెట్ల నిండా తేనెపట్లు, దాని నుంచి పడుతున్నటువంటి తేనె, దానికి తోడుగా ఎక్కడ చూసినా బంగారు శయనాలు, బంగారు ఆసనాలు, అన్నిటికీ కూడా మణులు మాణిక్యములు పొదగబడి ఉన్నాయి. ఈ పరిస్థితిని అంతటినీ చూశారు వానరులు, ఆశ్చర్యపోతున్నారు. ముందక్కడ ఉంది కాబట్టి కాస్త గుక్కెడి నీళ్లు తాగారు, ప్రాణములను నిలబెట్టుకున్నారు. అసలు ఇంత విచిత్రంగా ఉంది కదా, ఇక్కడ ఒక్క మనిషి కనపడదేమిటి, ఒక్క ప్రాణి కనపడదేమిటి అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదంతా చూస్తుండగా తత్ర తత్ర విచిన్వంతో బిలేతస్మిన్ మహాబలాహ దదృశుర్వానరాశూరాహ స్త్రియం కాంచి దదూరత. కొద్ది దూరంలోనే వాళ్ళకి ఆ బిలంలో ఒక స్త్రీ కనపడింది. ఆవిడ్ని చూసేసరికి తాంచసే దదృశస్తత్ర చీర కృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీమివ తేజస. ఆ తల్లి కృష్ణాజినాన్ని కట్టుకుంది, నారచీర కట్టుకుంది, మెరిసిపోతోంది, తపోశక్తితో ఉందావిడ. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, అమ్మా ఈ వనం చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా, ఆ వింధ్యపర్వతం మించి చూస్తే మాకు చిన్న బిలంలా కనపడింది, మేమేమో ఈ బిలంలో ప్రవేశించాం. అమ్మా అసలు ఈ గుహంతా ఎవరిది, ఈ వనం ఎవరిది, మేడలెవరివి, ఈ ప్రాంతం అంతా ఏమిటి, మాకు చాలా చిత్రంగా ఉందమ్మా అన్నారు. అంటే ఆవిడంది, మయోనామ మహాతేజ మాయావీ దానవర్షభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురా దానవముఖ్యానాం విశ్వకర్మా బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. పూర్వం దానవరాజు దగ్గర శిల్పి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మయుడు. ఆ మయుడు విశేషమైనటువంటి మాయలు కలిగినటువంటి వాడు, గొప్ప మాయలతో కూడినటువంటి శక్తులు ఉన్నవాడు. ఆయన బంగారంతో ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ స్థితిని ఈ ప్రాంతానికి కల్పించి ఇన్ని భవనాల్ని నిర్మాణం చేశాడు. సతువర్ష సహస్రాణి తపస్తస్యా మహావనే పితామహాద్వరం లేభే సర్వమౌష నసం ధనం. ఆయన అక్కడ వర్ష సహస్రాణి 1000 సంవత్సరములు ఆ అరణ్యంలో కూర్చుని మయుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందాడు. ప్రీతి చెంది ఆయనకి విశేషమైనటువంటి వరాలనిచ్చాడు. తదనంతరం శుక్రాచార్యుల వారికి సంబంధించినటువంటి ఐశ్వర్యం అంతా, వారి యొక్క ధనమంతా తీసుకొచ్చి ఈ మయుడికి ఇచ్చారు. అందుచేత ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరాలున్నాయి, ఒక పక్క శుక్రాచార్యుల వారి యొక్క ధనమంతా ఆయనకే సంక్రమించింది. దాని చేత ఆయన చాలా ఆనందాన్ని పొందాడు. ఒక పక్క తపశ్శక్తి ఉంది, ఒక పక్క ఐశ్వర్యం ఉంది. ఇప్పుడు దృష్టి ఎటువైపుకు మళ్ళింది, ఒక అప్సర స్త్రీ మీదకి వెళ్ళింది. తమప్సరసి హేమాయాం సక్తం దానవపుంగవం విక్రమైవా శనిం గృహ్య జఘానేశ పురందరః. ఎప్పుడైతే ఒక అప్సరస అయినటువంటి హేమ అనబడేటటువంటి ఒక స్త్రీయందు ఈయన మనస్సు లగ్నమైందో, ఆ అప్సరసలందరూ దేవేంద్రుని యొక్క సభలో ఉంటారు కాబట్టి దేవేంద్రుడికి కించెత్ ఆగ్రహం కలిగింది దీని మీద.
ఈయన ఒక అప్సరా స్త్రీ యందు మనస్సు పెట్టుకున్నాడని వెంటనే తన వజ్రాయుధంతో ఈ మయుణ్ణి సంహరించాడు. ఆ కారణం చేత అప్పటి నుంచి ఈ కట్టబడినటువంటి ఇన్ని సౌధాలకి, ఈ వనానికి, ఇంత గొప్ప ఈ ప్రాంతానికి అధినాథుడన్నవాడు లేకుండా పోయాడు. అటువంటి సమయంలో ఇదంచ బ్రహ్మణాదత్తం హేమాయై కాయముత్తమం శాశ్వతా కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక నిర్ణయం చేశాడు. ఆయన మయుడు హేమ అనబడేటటువంటి అప్సరసయందు మనస్సు ఉంచుకున్నాడు కనుక ఈ వైభవం అంతా, ఈ ఉన్నటువంటి ఈ గుహలో ఉన్నటువంటి సమస్తమైన ఐశ్వర్యము కూడా హేమకి చెందుతుంది అని ఆయన తీర్పు చెప్పాడు. అందుచేత ఈ ఐశ్వర్యం అంతా హేమ అన్న అప్సరసకి వెళ్ళిపోయింది. దుహితా మేరు సావర్ణే అహం తస్యా స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వనరోత్తమ. ఆ హేమ ఆవిడికి చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ కాపలాగా ఉండడం కోసం, దీన్ని చూస్తుండడం కోసం నన్ను నియమించింది. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని, నా పేరు స్వయంప్రభ అని చెప్పింది ఆవిడ. మేరుసావర్ణి అంటే ఎంత గొప్పవాడో నిన్న 4 దిక్కులకి అన్వేషణానికి వానరుల్ని పంపించేటప్పుడు సుగ్రీవుడు చెప్పినప్పుడు మీరు విన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎంతటి గొప్పవాడో మేరుసావర్ణి అంత గొప్పవాడు. ఒకవేళ మేరుసావర్ణి దర్శనం మీకు ఎక్కడైనా అయితే సీతమ్మ ఎక్కడుందో మీరు కనుక్కోండి, నమస్కారం చెయ్యండి అని చెప్పాడు సుగ్రీవుడు. అటువంటి మేరుసావర్ణి యొక్క కుమార్తె స్వయంప్రభ. ఆ స్వయంప్రభ స్నేహం చేత ఆ హేమకి సంబంధించినటువంటి ఈ ఐశ్వర్యాన్నంతటినీ ఆవిడ కాపలా కాస్తోంది. మమ ప్రియసఖీ హేమ నృత్త గీత విశారద తయాదత్తవరాచాస్మి రక్షామి భవనోత్తమం. అందుచేత నాకు చాలా స్నేహితురాలైనటువంటి ఆ హేమ నృత్యమునందు సంగీతమునందు చాలా ప్రావీణ్యము కలిగినటువంటి స్త్రీ. ఆవిడ నన్ను పిలిచి నాకు చెందినటువంటి ఈ ఐశ్వర్యాన్ని, నాకు చెందినటువంటి ఈ బిలాన్ని కాపాడుతూ ఉండవలసింది అని ఆజ్ఞాపించింది. స్నేహమునందున్న అనురక్తి చేత నేను ఈ బిలాన్ని కాపాడుతూ ఉంటాను. సరే, ఇక్కడికి సంబంధించిన విషయాన్నంతటినీ మీకు చెప్పాను. మీరు వచ్చారు కనుక మీ ముఖాలు చూస్తే చాలా నల్లబడిపోయి మీరు బడలి ఉన్నారు కనుక మీరు మొట్టమొదట మీకు కావలసినటువంటి కందమూలములను ఫలములను ఆరగించండి. కడుపు నిండా నీళ్లు తాగండి, కావలసినంత తేనె తాగండి, విశ్రమించండి. విశ్రమించిన తరువాత అప్పుడు మీరెవరో, ఎందుకు వచ్చారో, ఎందుకు ఈ బిలంలో ప్రవేశించారో నాకు చెప్పవలసింది ఏంది అన్న తర్వాత ఈ వానరులందరూ కడుపు నిండా కావలసిన పదార్థాలు తిన్నారు, నీళ్లు తాగారు, విశ్రమించారు. అప్పుడు స్వయంప్రభతో మాట్లాడుతూ హనుమ చెప్పడం ప్రారంభం చేశారు. అమ్మా రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమ రామో దశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్యా జనస్థాన రావణేన కృతాబలాత్. రామచంద్రమూర్తి కోసల దేశాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు తన భార్య అయిన సీతమ్మతో, తమ్ముడైన లక్ష్మణుడితో 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అరణ్యవాసానికి వచ్చారు. కానీ ఆయన భార్య అయిన సీతమ్మని రావణాసురుడనేటటువంటి రాక్షసుడు అపహరించాడు. ఆ అపహరించినటువంటి కారణం చేత సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు కిష్కింధకి చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క బాణంతో వారిని సంహరించారు. తదనంతరం సుగ్రీవుడు రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం 4 దిక్కులకి వానరములను పంపించాడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం దక్షిణ దిక్కుకు యువరాజైనటువంటి అంగదుని యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఉన్నటువంటి వారిలో నేను కూడా ఒకడను. అమ్మా నా పేరు హనుమ అంటారు. తల్లి మేమిక్కడ వెతుకుతూ వచ్చాం, వింధ్య పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నింటినీ కూడా వెతికాం, మాకు సీతమ్మ తల్లి దర్శనం కాలేదు. అందుకని మేము విశేషమైన దాహార్తిని పొందాం, ఆకలి వేసింది, మాకెక్కడా ఆహారం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. అటువంటి సమయంలో తడిరెక్కలతో కూడుకుని ఒంటి మీద పువ్వుల మీద ఉండేటటువంటి పుప్పుడి పడినటువంటి రెక్కలతో పక్షులు బయటికి ఎగిరి వస్తుండగా చూశాం. ఇక్కడ నీళ్లు దొరుకుతాయనే ఆశతో మేము ఈ బిలంలో ప్రవేశించాం. అందుకనమ్మా మేము సీతమ్మని అన్వేషించాలి. సీతమ్మ తల్లి జాడ నువ్వేమైనా చెప్పగలవా అమ్మా, మేము ఈ బిలంలోంచి బయటికి ఎలా వెళ్ళాలి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆవిడ చల్లగా చెప్పింది, ఒరే నాయనా ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవిత దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం. ఈ బిలంలోకి
మృగములు తప్ప మిగిలినటువంటి నరవానరములు ఇటువంటివేవైనా లోపలికి ప్రవేశిస్తే ఇంకా మళ్ళీ ఆ శరీరంతో ప్రాణాలతో బయటికి వెళ్ళడం కుదరదు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోవడమో, లేకపోతే ఇంకిక్కడి నుంచి బయటికి వెళ్ళలేక బయటికి వెడదామని ప్రయత్నం చేస్తే ప్రాణాలు పోగొట్టుకోవడమో జరుగుతుంది. అందుకని ఇక మీరు వెళ్ళడం కుదరదు, మీరు ఇంకిక్కడ ఈ గుహలో ఉండవలసింది. కానీ మీకు నేను ఒక్క ఉపకారం చేసి పెడతాను. మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది పాపం. సీతమ్మ తల్లి అన్వేషణం కోసమని చెప్పి వచ్చారు కదా. రామకథకున్న గొప్పతనాన్ని మీరు గమనించాలి. రామకథ మీ అందరికీ తెలుసున్నదే అయినా 1కి 10 మాటలు హనుమ చెప్తే మళ్ళీ ఆ వాక్యాలని ఎందుకు అంటామో తెలుసా? రామకథకి ఒక గొప్పతనం ఉంది మీకు. అందుకే రామకథకి మృత సంజీవని అని పేరు. ఎప్పుడైనా మరణము తప్ప వేరొక మార్గము లేని స్థితిలో తెలిసి కానీ తెలియక కానీ రామకథ నోటి వెంట నుంచి బయటికి వచ్చిందనుకోండి, వెంటనే మార్గం చూపించేస్తుంది. పైగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ మాట్లాడారు అంటే సాధారణంగా అది చచ్చిపోయేటటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఇంకా చనిపోవడం తప్ప మార్గం లేదో అప్పుడు హనుమ మాట్లాడతారు. సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో రామకథ ఉంటుంది, సాధారణంగా హనుమ మాట్లాడితే అందులో ధర్మం ఉంటుంది. అందుచేత హనుమ మాట్లాడారో నోరు విప్పి మళ్ళీ ప్రాణం పెట్టబడుతుంది. ఇది మీరు ఎక్కడి నుంచి గమనిస్తున్నారు ఈ విషయాన్ని? మీరు కిష్కింధాకాండంలో ప్రవేశించారు స్వామి హనుమ. ఎప్పుడు ప్రవేశించారు? ప్రాణభయంతో సుగ్రీవుడు పరుగులు తీస్తున్నప్పుడు హనుమ ప్రవేశించారు. ప్రవేశించి రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి తన యొక్క వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. అక్కడ సుగ్రీవుడి యొక్క ప్రాణభయం తగ్గింది. మళ్ళీ కాలాతిక్రమణం చేత ప్రాణభయానికి తనకి తెలియకుండానే లోనైపోతున్నాడు సుగ్రీవుడు. మళ్ళీ హనుమ వచ్చి సుగ్రీవుడికి సలహా చెప్పారు, ప్రాణభయంలోంచి బయటపడ్డాడు. మళ్ళీ ఈ స్వయంప్రభ బిలంలోకి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ బయటికి రావడం తెలియక ప్రాణం వదిలిపెట్టాలి. అక్కడ మళ్ళీ హనుమ మాట్లాడారు. మాట్లాడితే స్వయంప్రభ కటాక్షించింది. మీరు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ ఉండండి, జాగ్రత్త పడుతుండండి. హనుమ ఎక్కడెక్కడ మాట్లాడితే ఎవరెవరు బతికారో లెక్క పెట్టుకోండి. అందుకే హనుమ గురించి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఆయన గొప్పతనం మనకి వేదంలో ఒక మంత్రం ఉంది, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వదిష్యామి అని. తన్మామవతు తద్వక్తారమవతు అవతు వక్తారం అని. అంటే వాయువుని పరబ్రహ్మంగా చెప్తారు. ఆ పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడేటటువంటి వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ. తండ్రికి కొడుక్కి భేదం చెప్పరు శాస్త్రంలో. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క తేజస్సు కొడుకుగా బయట ప్రవర్తిస్తుంది. అందుకే కుమారుడు తండ్రి యొక్క జీవితం పరిసమాప్తం కాలేదు అనడానికి గుర్తు. కొడుకు రూపంలో తండ్రి తిరుగుతూ ఉంటాడు. అందుచేత అటువంటి కుమారుడు కనుక వాయుదేవునికి ప్రతిరూపంగా ఉంటాడు. మనం బ్రతికున్నాము అని ఏం గుర్తు? మనకి బ్యాంక్ అకౌంట్ ఉంటేనో, జేబులో పరుసు ఉంటేనో, లేకపోతే చెక్ బుక్ ఉంటేనో బతికున్నాడు అనరు. ఏదుంటే బతికున్నాడంటారు? ఊపిరి ఉంటే బతికున్నాడంటారు. ఎంత డాక్టర్ గారైనా ఆయన కూడా వస్తే ఏం చేస్తారు? ఓసారి స్టెత్ పెట్టి చూస్తారు. చూసి అసలు లోపలికి ఏమైనా వెళ్ళి బయటకు వస్తుంటే ఊపిరి ఎక్కించండి అంబులెన్స్ ప్రయత్నం చేద్దామంటారు. ఆయన వచ్చేసరికి ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఆయన మాత్రం ఏం చేస్తారు? ఐఎమ్ సారీ అంటారు. కాబట్టి ఆ వాయువు ఎక్కడుంటుందో అక్కడ ప్రాణం ఉంటుంది. ఆ వాయుపుత్రుడే హనుమ. అందుకే హనుమ గురించి ఎక్కడైనా చెప్పబడినా, హనుమ నోటి వెంట వచ్చినటువంటి మాట చెప్పబడ్డా అక్కడ బ్రతకడమే తప్ప చనిపోవడం అన్నది ఉండదు. అంటే ఎటువంటి సమస్య విడిపోతుంది. అందుకే రామకథకి పెద్దపీట వేస్తూ మాట్లాడుతుంటారు స్వామి హనుమ. ఇలా మాట్లాడారు. గమ్మత్తు చూడండి, ఏ ప్రాణులు బయటికి వెళ్ళడం కుదరదయా ఇక్కడి నుంచి ఏంది స్వయంప్రభ. అటువంటి తల్లి వెంటనే ఎంది వాళ్ళని చూసి, అంటే ఆ రామకథ చెప్పేటప్పటికి దారి దొరుకుతుంది ఎవరికైనా సరే. అదే రామకథకున్న గొప్పతనం. తపస సుప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలా తస్మాత్ తారయిష్యామి వానరాన్. మిమ్మల్ని చూస్తే జాలేస్తోందయా, సీతాన్వేషణంకి వచ్చి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు. మిమ్మల్ని అందరినీ నా తపశ్శక్తి చేత, నేను పాటించినటువంటి నియమముల చేత కలిగినటువంటి శక్తి చేత మిమ్మల్ని ఈ బిలంలోంచి బయటికి పంపిస్తాను. తపశ్శక్తితో బయటికి పంపించడము అంటే
తనకి శరీరములో ఉండేటటువంటి శక్తితో పంపించడం కాదు, మనస్సుకి సంబంధించిన ఊహతో అవతల వారికి ఏదో ఒక రకంగా మార్గం చెప్పడం కాదు. తపశ్శక్తితో పంపించడం అంటే ఎలా ఉండాలి? ఇక్కడే బిలంలో ఉండాలి. తాను బయటికి ఎలా వెళ్ళాడో వెళ్ళిన వాడికి తెలియకూడదు, పంపిన వాడికి మాత్రమే తెలియాలి. అదే కదా గమ్మత్తు. తెలియకూడదంటే ఏమవ్వాలి? తన కదలిక తనకి తెలియకూడదు కాబట్టి తన కళ్ళు తాను మూసుకోవాలి. అందుకని ఆవిడ అంది చూడండి, ఒక్కొక్క తపస్వి అంటే ఎలా ఉంటారో చూడండి. ఆవిడ మేరు సావర్ణి కుమార్తె. ఫలానా వారి పిల్లలమని చెప్పుకోగానే సరిపోదు, ఫలానా వారి పేరు నిలబట్టేటట్టు నీకు బ్రతకడం వచ్చా? మేరు సావర్ణి గురించి చెప్తే నిన్నటి రోజున సుగ్రీవుడు అలా మాట్లాడాడు. ఇవాళ మేరు సావర్ణి యొక్క కుమార్తె దర్శనమిచ్చింది. ఎంతమందిని పంపిస్తోంది ఆవిడ తపశ్శక్తితో? కొన్ని లక్షల వానరములను బయటికి పంపిస్తోంది. ఎందుకు పంపిస్తోంది? తన తపశ్శక్తి పోదా? పోయినా సరే వాళ్ళు వెడుతున్నది ఒక ఉత్కృష్టమైన కార్యం. రాముడి మాట చెప్పేసరికి తిర్యక్కులతో సహా పక్షులు, జంతువులు, మనుష్యులు, చెట్లు, సమస్త భూతములు తల వంచేసి మార్గం ఇచ్చేస్తాయి. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట్లో కష్టం వచ్చింది ఏం చేస్తావు? రామాయణం పూర్వం పూర్తిగా వినేవారు. ఇప్పుడు రామాయణం పూర్తిగా వినడము కష్టమైపోతున్న రోజులైపోతున్నాయి కనుక యథార్థమునకు కష్టం. అది రామకథ కూర్చుని చెప్పుకోవడానికి పెద్ద శ్లోకాలే రావాలా? వచనం చెప్పుకున్నా చాలు. కానీ 1కి 10 మాటలు రామకథ తిరుగుతుంది కాబట్టి కనీసం సుందరకాండ విను. ఆ రామకథ వింటే ఏమవుతుంది? సుందరకాండ విన్నావా? అందులో ఎక్కడికక్కడ ప్రతిసారి రామనామం వస్తుంది, రామకథ వస్తుంటుంది. అలా రావడం వల్ల ఏమవుతుంది? సుందరకాండ వినడం వల్ల నిన్ను తరుముకొస్తున్నటువంటి ప్రమాదం పక్కకి తప్పుకుంటుంది. అది రామకథకున్న బలం. ఎటువంటి వాడికి అభయం ఇచ్చేస్తుంది, రక్షించేస్తుంది. అందుకే నాకు తెలిసి పెద్దలైన వారు కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, వారి దగ్గర నేను విన్నదే, నా అంతట నేను గ్రహించినది కాదు, నా అంత నాకు తెలిసి ఉన్నది కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి అన్నవి రెండే. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి. ఈ రెండే. ఒకరు వాల్మీకి మహర్షి ఇచ్చారు, ఒకరు ఆదిశంకర భగవత్పాదులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే వేదిక మించి సౌందర్యలహరి ప్రసంగాలు చేయించాడు పరమాత్మ, ఇదే వేదిక మించి సుందరకాండ చెప్పించాడు, ఇదే వేదిక మించి సంపూర్ణ రామాయణం చెప్పించాడు. ఏమో వారి అనుగ్రహం. అందుచేత ఆ రామకథ చెప్పగానే దారి ఎలా దొరికిందో చూడండి. ఆవిడంది, నేను మిమ్మల్ని బయటికి తీసుకెడతానయా, నా తపశ్శక్తితో తీసుకెడతాను. ఇవాళ మనకు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే, ఏమండి దీన్ని మనం నమ్మచ్చా అంటాం వెంటనే. ఉన్నది నువ్వు అలా తపస్సు చెయ్యగలిగితే ఆ శక్తి నీకు ప్రచోదనం అవుతుంది, ఆ శక్తి నిన్ను రక్షించి తీరుతుంది. నువ్వు అసలు దాని యందు ప్రవేశం లేకపోతే, నీకు దాని యందు నమ్మకం లేకపోతే నీకు రక్షణ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఈ కంటి చేత చూడబడేది కాదు, లోపలనున్న జ్ఞాననేత్రము చేత దర్శింపబడుతుంది. అందుకే ఆవిడంది, మీరు కళ్ళు మూసుకుని కళ్ళ మీద చేతులు పెట్టుకోండి అంది. పొరపాటున కూడా ఇలా తెరవకుండా. మనం చిన్నప్పుడు చూడండి, ఏదో దొంగాటన ఆడుకుంటూ ఉంటాం, వెళ్ళి ఒకడేమో దొంగ పెడతాడు, లెక్క పెడుతుంటాడు, మీ అందరూ దాక్కోండి అంటారు. అంటే ఆ దొంగ పెడుతున్నవాడు 50 అంకెలు లెక్కెడతాను మీరు పారిపోండి అంటాడు. 50 అంకెలు లెక్కెడుతూ ఇలా చూస్తుంటాడు. అందుకని ఇంట్లో అక్కనో చెల్లినో అక్కడ కూర్చోబెట్టి పూర్వం వాళ్ళు పువ్వులు కట్టుకుంటూ వాళ్ళు ఉసేను అలా చూడకనేవారు. ఇప్పుడు ఆ ఆట లేదు, అలా పరిగెత్తడాలు లేవు, ఆ సంతోషాలు లేవు. అందుకని అలా మీరు కళ్ళు విప్పి చూడకూడదు సుమా, పొరపాటున ఇలా తెరిచేస్తారేమో, అందుకని ఇలా మూసేసుకోండి అందుకే. అంటే వాల్మీకి మహర్షి దర్శనం చూడండి. ఆయన అంటారు, ఉల్లిపాయ మీద రేకుంటుంది, నేను పోలుస్తున్నాను ఆ పోలిక, అది ఎంత పల్సగా ఉంటుందో అటువంటి కనురెప్ప వేసి చిన్ని చిన్ని గోళ్ళున్న సన్న సన్నని మృదువైన వేళ్లతో ఆ బుజ్జి బుజ్జి కనురెప్పల మీద ఇలా వేళ్ళు పెట్టుకున్నారట. మీరు ఎప్పుడైనా ఏ గోడ మీదైనా కోతి కూర్చున్నప్పుడు వాల్మీకి మహర్షి కోణంలో దర్శనం చెయ్యండి. అది ఇలా కళ్ళు మూసినప్పుడు మీరు చూడండి, ఇంతింటి రెప్పలు ఉంటాయి, ఇంతోటి రెప్ప ఇలా వేస్తుంది. దాని వేళ్ళు చూడండి సన్నగా పొడుగ్గా ఉంటాయి, మనలాగే పొడుగాటి గోళ్ళు ఉంటాయి. ఎప్పుడైనా అది ఇలా మూసుకున్నప్పుడో ఇలా అనుకున్నప్పుడో చూడండి, నిజంగా ఆ రోజున తపశ్శక్తితో స్వయం ప్రభ బయటికి తీసుకొస్తున్న వానరులు కళ్ళు మూసుకోవడం మీకు జ్ఞాపకానికి వస్తుంది. ఆ మృదువైన వేళ్లతో మృదువైన కనురెప్పల మీద మృదువుగా ఇలా పెట్టుకున్నారట వాళ్ళు. చిన్నపిల్లల్ని ఏది కళ్ళు మూయి అని చెప్పి కళ్ళు మూయించేసి అదొక ఐక్యూ పెరిగేది చిన్నతనంలో. ఎందుచేత అంటే ఇంట్లో 8 ఉన్నారనుకోండి,
ఆ పిల్లలందరినీ రమ్మని ఏదో దాగుడు మూత దండా కోరు వచ్చిన వారు ఎవరికో చెప్పుకో చూద్దాం అనేవారు. అంటే ఇలా ఇలా అని వాళ్ళ చేతిలో ఇలా చెయ్యే ఇస్తే వెంటనే వాడు పెద్దక్క అనేవాడు. స్పర్శ చేత పెద్దక్కో చిన్నక్కో చెల్లో తమ్ముడో బుల్లి తమ్ముడో చిన్న తమ్ముడో అంతమంది ఉండేవారు కాబట్టి ఏంటి వాళ్ళు టక్ అని చెప్పేవారు. స్పర్శ చేత గ్రహణం చేత తొందరగా జ్ఞాపక శక్తి పెరగడానికి అన్ని రకాలైనటువంటి స్థితిలో ఆ ఆటలు ఉండేవి. అంత అందంగా ఉండేవి. దాని చేత ఇటు శరీరానికి బలం వచ్చేది, మేధస్సుకి బలం వచ్చేది. అంత అందంగా ఆడించేవారు ఆ రోజుల్లో. సరే, అందుకని వాళ్ళు ఇలా కళ్ళు మూసుకున్నారట. మూసుకోగానే ఆవిడ తపశ్శక్తితో ఒక్కసారి ఆ తల్లి ఏమి ఆవిష్కరించిందో ఉత్తర క్షణం వాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి బయటికి వచ్చేసి వింధ్యపర్వతం మీద కూర్చునున్నారు. అయితే గమ్మత్తు ఏంటి, బయటికి వచ్చిన వాడు దేని వంక చూస్తాడు చెప్పండి? అలా వస్తే వెంటనే ఒకసారి మనం భలే వచ్చేసాంరా అని ఒకసారి ఇలా చుట్టుపక్కల చూస్తాడు, ఇలా పైకి చూస్తాడు. ఇలా చూసేటప్పటికి వాళ్ళకి ఏం కనపడ్డాయంటే చెట్ల నిండా చక్కగా పువ్వులు విరబోసేసి చెట్లన్నీ కనపడ్డాయి. వాళ్ళ గుండెలు ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయి. ఎందుకలా జారిపోవడం? పువ్వులకి చెట్లు ఆ చెట్లకి పువ్వులు పూస్తే ఆవిడంది, మీరు ఎన్నాళ్ళు ఉన్నారో తెలుసా? స్వయంప్రభా బిలంలో ఉపన్యాసంలో విన్నప్పుడు మీకు వాళ్ళు ఒక 10 నిమిషాలు వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చేసినట్టే కనపడుతుంది. మీరు కొన్ని నెలలు బిలంలో ఉండిపోయారు అని. అక్కడ కాలము కూడా తెలియనటువంటి స్థితి, అటువంటి ప్రసన్నత. అటువంటి చోట కూడా వాళ్ళు మనం సీతాన్వేషణానికి బయలుదేరామని గుర్తుంచుకోగలిగారు అని అంటే ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చిన తర్వాత అంగదుడు అన్నాడు ఆ చెట్ల వంక చూసి, వయమాశ్వయుజేమాసి కాలసంఖ్యావ్యవస్థితా ప్రస్థితాస్సోపి చాతీత కిమత కార్యముత్తరం. మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాం. బయలుదేరి ఇప్పుడు ఏ మాసం నడుస్తోంది? వసంతకాలం వచ్చేసింది. చెట్లన్నీ పువ్వులు పూసేసాయి. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన అని కదా అయోధ్యకాండ. ఆ చెట్లన్నీ పువ్వులు పూసాయి. మనం ఎప్పుడు బయలుదేరాం? ఆశ్వీజ మాసంలో బయలుదేరాం. అంటే ఎప్పుడు బయలుదేరాం? శరన్నవరాత్రుల్లో ఆ శరదృతువులో మనం బయలుదేరాం. ఆ తర్వాత ఏమైపోయింది? హేమంత ఋతువు వచ్చేసింది, శిశిర ఋతువు వచ్చేసింది. ఇప్పుడు నడుస్తోంది శిశిర ఋతువు. దీని తరువాత చైత్ర వైశాఖ మాసముల్లో వసంత ఋతువు వచ్చేసింది. అంటే వాళ్ళు బయలుదేరిపోయి అప్పటికి 1 నెలలో వెనక్కి వెళ్ళవలసిన వారు ఇంచుమించు 4 నెలలు వెనకబడిపోయి ఉన్నారు. ఎన్నాళ్ల లోపల